హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలజ ఏంజల్స్ అండి. ఈరోజు నేను ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎండు రొయ్యలు అండి. ఎండు రొయ్యలు, టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ అండి. అన్నీ ప్రిపేర్ చేసి మనం పక్కన పెట్టుకున్నాం. ఇవ్వండి ఎండు రొయ్యలు, చూసారా పెద్ద రొయ్యలేనండి ఇవి. వీటిని తలలో తోక తీసేసి పక్కన పెట్టుకోవాలండి. అన్ని తల తోక అన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని వీటిని నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలండి. ఒక 2-3 సార్లు కడిగితే ఇసుక ఉండిద్దండి. దీంట్లో ఇసుక అంతా పోయేలాగా బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం ఇవి క్లీన్ చేసేలోపు టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, త్వరగా అయిపోయే వంట అండి. ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా మీ కామెంట్ని మాకు తెలియచేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవిగోండి ఎండు రొయ్యలన్నీ నేను ఇప్పుడు 2-3 సార్లు కడిగి వీటిని నానబెట్టుకుంటానండి. నానబెట్టుకుంటే ఏంటంటే ఇంకా లాస్ట్లో ఏమన్నా ఇసుకున్నా కానీ మొత్తం పోయిద్దండి. మొత్తం మనం ఇవి ఎలాగో మనం కూరగాయలు కట్ చేసుకోవాలి కాబట్టి మనం కట్ చేసుకునేంతసేపు వరకు అవి నానబెట్టుకుంటే సరిపోయిద్దండి. నేను పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాలింపు వేసుకునేటప్పుడు ఇదిగోండి మొత్తం ఇలాగా ఇవి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుండేది కాబట్టి నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. అన్నీ మనం ఇలా కట్ చేసుకొని ఇదిగోండి నేను నానబెట్టాను, చూసారా ఇదిగోండి ఎలా బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఏంటంటే మనం 2-3 సార్లు కడిగిన ఏదన్నా వేసుకున్నా త్వరగా పోయిద్ది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి డేక్షా పెట్టుకున్నానండి. దీనిలో మనం ఒక 4 గంటల వరకు నూనె వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ వస్తుందండి. నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఎరడాలుగా వేయించుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఎరడాలుగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిలో టమాటాలు కూడా వేసి టమాటాలు వేసిన తర్వాత ఉప్పు, కారం అవి కూడా వేసి గంట పెట్టి తిప్పకుండా కొంతసేపు అలాగే ఉంచామంటే మనం ఆయిల్లో కారం అనేది టమాటాలో నుంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్కి ఆయిల్కి కారం అనేది ఉడికిపోయిద్దండి. చూసారా ఇదిగోండి ఎర్రగా వేగాయి, చూస్తున్నాను చూడండి. ఇలా వేగిన వాటిల్లో మనం టమాటాలు వేసుకోవాలి. నేను ఒక 1/2 కేజీ టమాటాల వరకు వేస్తున్నానండి. మొత్తం టమాటాలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకొని నేను తిప్పలేదండి, తిప్పకుండా అలాగే మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మనం సిమ్లో పెట్టి అలా ఉడకబెట్టామంటే టమాటాల నుంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్కి ఆయిల్కి కారం మగ్గిద్దండి. అప్పుడు కారం అనేది పచ్చి వాసన రాకుండా ఉండిద్ది. కర్రీస్ కూడా చాలా బాగుంటుంది. మనం వేసిన వెంటనే మొత్తం తిప్పేసి అలా ఉంచితే ఏంటంటే కారం సరిగా ఉడకదు. ఇలా మనం మూత పెట్టి ఆవిరి మీద ఉడికిస్తే ఏంటంటే త్వరగా కారం పచ్చి వాసన అనేది రాకుండా ఉండిద్దండి. ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. ఇదిగోండి చూసారా అన్నీ బాగా టమాటాలు కూడా మెత్తబడిపోయి బాగా మగ్గినాయి. ఇలా మగ్గినప్పుడు మనం ఒకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలా ఉంచామంటే కొంచెం అడుగంటినట్టుగా ఆయిల్ పైకి వస్తుందండి. అలా వచ్చినంత వరకు వచ్చేదాకా మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకుందాము. అలా పెట్టుకుంటే ఏంటంటే పచ్చివాసన అనేది ఉండదండి. కర్రీస్ మనకి బాగా ఉడికిపోతాయి. ఇదిగోండి చూసారా ఆయిల్ పైకి వచ్చింది. ఇలా బాగా చూసారా బాగా ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంది. ఇదిగోండి ఇలా మనం మొత్తం ఉడికించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి వాటర్ కూడా కొంచెం ఆవిరయ్యో ఇదిగోండి బాగా ఇదయ్యో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా మరిగి కొంచెం ఆవిరైపోయిన తర్వాత చూడండి నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ఉడికేటప్పుడు చూస్తారు కదా
మనం ఈ రొయ్యల్ని నేను ఇప్పుడు నానబెట్టిన తర్వాత కూడా మళ్ళీ నేను ఒక 3 టైమ్స్ బాగా కడిగానండి. ఇవి కడిగిన తర్వాత ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ ఇసుక కానీ ఏది నాకు చేతికి కూడా తగలట్లేదండి. చూసారా వాటర్ కూడా నీట్గా ఉంది. ఇలా బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం దీన్ని వాటర్ అంతా పిండేసి గట్టిగా వాటర్ పిండి ఇప్పుడు దీనిలో వేస్తున్నాను చూడండి. కర్రీలో ఎండు రొయ్యలు తొందరగానే ఉడికిపోతాయండి. మనం వాటర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత వేసుకుంటే సరిపోయిద్దండి. నేను ఇవన్నీ బాగా గట్టిగా పిండి దీంట్లో యాడ్ చేస్తున్నాను. రొయ్యలు మొత్తం దీంట్లో వేసుకోవాలి. చూసారా మీరు, నేను కర్రీలో ఆయిల్ కూడా పైకి వచ్చిందండి. వాటర్ వేసిన తర్వాత చాలా వరకు ఉడికిన తర్వాతే నేను వేసాను. కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా ఏంటంటే మనం లాస్ట్లో దించేటప్పుడు వేస్తాము, అంటే మనం కలర్ కోసం దాని గార్నిష్ కోసం అని అలా వేస్తాను. కానీ కొత్తిమీర కూడా అండి ఆయిల్లో కొంచెం ఇట్లా ఉడికింది అనుకోండి, దాని ఫ్లేవర్ టేస్ట్ అంతా బాగుంటుంది. అందుకని నేను ఎండు రొయ్యలు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. ఫైనల్లో కూడా మనం పైన కొంచెం వేసుకున్నాము. కాకపోతే అది కూడా కొంచెం ఉడికింది అనుకోండి, దాని ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా బాగా ఉడికింది, బాగా అయిపోయింది. చూసారా? ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.